కార్మిక సమస్యలను పరిష్కరించమని చెప్పేసి అనేది మేము చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాము. అయితే గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకముందే ఈ రోజున ఈ ప్రభుత్వము మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని మరి రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తూ ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మరి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసుకుంటే మరి ఆ కార్మికుల్ని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ ఏజెన్సీలకు కానీ ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచన జరుగుతూ ఉంది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ప్రధానంగా మరి అవుట్సోర్సింగ్ కార్మికులకి కార్యనిర్వహణ కానీ జీతభత్యాలు కానీ అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐలు కానీ మరి ఖచ్చితంగా మరి మున్సిపల్ శాఖే నిర్వహించాలి. అట్లానే కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకు ఇస్తే మరి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. దాన్ని మరి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని జిల్లాల్లో మరి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి మరి కార్మికులని మున్సిపల్ శాఖకి అప్పగించి వారి వేతనాలను వాళ్ళకి పిఎఫ్ఈఎస్ఐలని మరి వాళ్ళకి సకలమైన ఆలోచనతోటి నడపాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల ఆందోళన ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే మరి నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి మున్సిపల్ కార్మిక రంగానంతా కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని మన చెప్పడం కూడా మరి క్యాబినెట్లోనే మరి వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి సరైనది కాదని ఈ ఏదైతే ఆప్కోస్ ఈరోజు గత ప్రభుత్వం పెట్టిన ఆప్కోస్ వల్ల 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి. పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అవి కూడా సరిచేసి డిపార్ట్మెంట్గానే మరి అందరూ కూడా జీతాలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించి మరి ఇదంతా కూడా సరిచేయాలని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. అట్లాగే గతంలో మరి ఆప్కోస్ ఏదైతే ఆప్కోస్ అంటే ఇవాళ వాస్తవం కూడా ప్రైవేట్ సంస్థ అది. కానీ దాని నిర్వహణ ఎండీకి సంబంధించి ప్రైవేట్ వ్యక్తి బదులు ఐఏఎస్ అధికారి నుంచి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్గానే దాన్ని నడపాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కార్మికులకి మరి 10 నెలల 1వ తారీఖు జీతాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా త్వరితగతిన సెటిల్ చేయాలని వాళ్ళకి రావాల్సిన బదిలీలన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే మరి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏదైతే వయసుకు సంబంధించి కూడా రిటైర్మెంట్ని మరి ఆ పేరుతోటి రిటైర్మెంట్ చేసిన వాళ్ళకి కొంతవరకు కూడా బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. అట్లాగే మరి వాళ్ళకి రావాల్సిన మరి పెన్షన్కి సంబంధించి కానీ పిఎఫ్ సంబంధించి ఏదైతే ఆ పెండింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లు ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు సరళ లీవ్కి సంబంధించి మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సరళ లీవ్లు మరి 3 సరళ లీవ్లు ఇప్పుడు అప్లై చేసుకుని ఉన్నారు. అవన్నీ కూడా ఇవ్వడం పడుతుంది. అట్లాగే డిఏలు సంబంధించి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు జనాభా ఏదైతే జనాభా పెరుగుదల ఉందో దానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యని పెంచాలని మరి పెంచి తద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి తప్ప స్వచ్ఛ భారతను మరి ఇంకో పేరుతోటి పిలుపునిస్తే సరిపోదు. జనాభాను పెంచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి.
కార్మికులకి పని ఒత్తిడి తగ్గించి వాళ్ళు మధ్యాహ్నంగా పనిచేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. పనిముట్లకు సంబంధించి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పనిముట్లు లేని పరిస్థితి, సీపీలు కూడా వర్షాలు ఉడుకోవాల్సిన పరిస్థితి కొంతవరకు ఉంది. అవన్నీ కూడా సరిచేసి మరి కన్జర్వేషన్ ఆర్టికల్స్ అన్నీ కూడా వాళ్ళకి కార్మికులకు అందజేసి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి మరి చర్యలు తీసుకోవాలని, మరి లేని పక్షంలో మరి 11వ తారీఖున విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11వ తారీఖు నిర్వహించబోతా ఉన్నాం. ఈ మధ్యలోనే మరి అసెంబ్లీ ఒక పక్క జరుగుతుంది కాబట్టి వీటన్నిటి మీద మరి ముఖ్యమంత్రి గారు అట్లాగే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మరి విజయవాడలో మరి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల 11 నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఇలాగే విషయాల్లో చాలా మొండి వైఖరి అవలంబించింది. ఆ రోజు సుదీర్ఘ పోరాటం చేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో విజయాలు సాధించారు. కానీ కొన్ని ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఈ విధంగా కొన్ని విషయాల్లో మాత్రం సమస్య పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మున్సిపల్ కార్మికుల్ని మేము ఆదుకుంటాము, వాళ్ళ సక్రమ పద్ధతి జీతాలు ఇస్తాము, వాళ్ళని పర్మినెంట్ చేస్తాము, వాళ్ళ సడన్ లీవ్లు ఇస్తాము, అన్ని విషయాలు చెప్పి చివరికి ఇవాళ 7-8 నెలలు కలిసినా కూడా కనీసం నిన్న బడ్జెట్లో కార్మికులకు సంబంధించి ఎటువంటిది కూడా పెట్టకుండా వాళ్ళ కార్మికులను అవుట్సోర్స్ వాళ్ళందరూ తీసేసి కాంట్రాక్ట్ ఏజెన్సీలకు ఇచ్చే పద్ధతి చేస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తు రేపు 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తాము. కాకపోతే భవిష్యత్తు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కూటమికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏఐటీసీ మీ ద్వారా మనం చేస్తాం.